తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ దినాన మనమందరము కూడా ఈ రీతిగా ఈ విధంగా ఉన్నందుకు, ఈ దినములో ఈ రోజులో మనం ఉన్నందుకు, ఈ దినములో ఈ రోజులో మనం సజీవముగా ఉన్నందుకు, ఈరోజు ఈ దినములో మనమందరము కూడా జీవిస్తున్నందుకు మనమందరము కూడా కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుకి వందనములు తెలియపరచాలి. ఒక దినములో ఒక రోజులో ఉన్నామంటే దేవుడు ఈ దినాన్ని ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే, దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. నరుడు ఏ పాటివాడు, మానవుడు ఏ పాటివాడు అన్నాడు. నరుడి యొక్క జీవితం ఏ పాటిది, మానవుడి యొక్క జీవితం ఏ పాటిది అన్నాడు. దేవుడు ఈ యొక్క అందమైనటువంటి, ఈ అద్భుతమైనటువంటి, ఈ ఆహ్లాదకరమైనటువంటి, ఈ మహత్కార్యమైనటువంటి ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ భూలోకములో ఉన్నటువంటి అందమైనటువంటి వాటిని చూసి, ఆయన యొక్క సృష్టిని చూసి ఆనందించడానికి, సంతోషించడానికి, ఆయన్ని మహింపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి మనమని భూలోకంలో సృష్టించాడు. మరి సృష్టించిన యొక్క దేవాది దేవునికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు గలవారమై, దేవుడే ఈ దినాన్ని నాకు అనుగ్రహించాడు, దేవుడే ఈ రోజును నాకు ఇచ్చాడు, దేవుడే ఈ దినములలో జీవించడానికి సహాయం చేశాడు, దేవుడే ఈ దినములో ఉండటానికి ఆయన కృప చూపించాడని ఆ దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు దినదినము ప్రతిదినం కూడా తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, దినదినము ప్రతిదినం నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించువాడే నా ప్రియమైనటువంటి శిష్యుడు అన్నాడు. నా కొరకు ప్రాణం పెట్టువాడే నా యొక్క రాజ్యములో ప్రవేశిస్తాడని యేసుక్రీస్తు తెలియపరిచాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయములో పదిలపరుచుకోవాలి. దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయములో ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయములో ఉంచుకొని, మన యొక్క హృదయంలో పదులుపరుచుకుని, దేవుని యొక్క నామములో మనము జీవిస్తూ, దేవుని యొక్క నామములో మనం ఎదుగుతూ, దేవుని యొక్క నామములో మనం ముందుకి కొనసాగించడానికి మరి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని మనం వినేది, ఆలకించేది ఏమిటంటే, పనికిరాని మాటలు. మనము రోజుకి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. పనికొచ్చే మాటలు మాట్లాడతాం, పనికి రాని మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఉపయోగపడే మాటలు మాట్లాడతాం, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం, మంచి మాటలు మాట్లాడతాము, చెడు మాటలు మాట్లాడతాం. మరి మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన యొక్క జీవితంలో ఎక్కువగా ఏ మాటలు మాట్లాడుతున్నాం, మన యొక్క జీవితంలో ఎక్కువగా ఏ మాటలు మాట్లాడి మనం జీవిస్తున్నాం. నిజముగా చెప్పాలి అంటే, వాస్తవముగా చెప్పాలి అంటే, మానవుడి యొక్క జీవితం ఒక దినములో, మనిషి యొక్క జీవితం ఒక రోజులో సంతోషంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, బాధకరంగా ఉంటుందా, నీరసముగా ఉంటుందా, వేదన పడుతూ ఉంటుందా అని ఆలోచిస్తే ప్రియులారా, మనం మాట్లాడే మాటలను బట్టే మనం ఒక్క రోజులో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఒక రోజులో మనం మంచి మాటలు మాట్లాడుతున్నామా, ఒక రోజులో మనం మంచి మాటలు మాట్లాడుతూ జీవిస్తున్నామా, ఒక రోజులో మనం మంచి మాటలు మాట్లాడుతూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామా, ఒక రోజులో మనం మంచి మాటలు మాట్లాడుతూ ఇతరుల ఎడల ప్రేమ చూపిస్తూ, ఇతరుల ఎడల ప్రేమను కనబరుస్తూ మనం జీవిస్తున్నామా? చూడండి ప్రియులారా, ఒకని యొక్క హృదయము తన యొక్క హృదయములో నింపబడిన మాటలను బట్టి మాట్లాడతారు అంటున్నాడు. కాబట్టి మరి ఒక్క దినములు, ఒక రోజులు మన యొక్క హృదయములో ఎటువంటి మాటలు నింపబడుతున్నవి? దేవుని యొక్క మాటలు నింపబడుతున్నాయివా? ప్రేమ కలిగిన మాటలు నింపబడుతున్నాయివా? దయ కలిగిన మాటలు నింపబడుతున్నాయివా? కనికరం కలిగిన మాటలు నింపబడుతున్నాయివా? శక్తినిచ్చే మాటలు నింపబడుతున్నాయివా? బలాన్నిచ్చే మాటలు నింపబడుతున్నాయివా? ధైర్యాన్నిచ్చే మాటలు నింపబడుతున్నాయా? చూడండి, ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రోజు మనం మంచినీళ్ళే తాగుతాం. మురికి నీళ్ళు, నలకలే, లేదా వాసన వచ్చేవి, లేదా కలుషితమైన నీళ్లు మనం తాగం. రోజు మనం మంచి టీయే తాగుతాం, లేదా మంచి కాఫీయే తాగుతాం, లేదా మంచి పాలే తాగుతాం, మంచి అన్నమే తింటాం. ప్రియులారా,
ఇవన్నీ కూడా మానవుడు మంచి 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 ఆహారాన్ని మరి ఎంచుకుంటున్నాడు. కానీ మంచి మాటలు ఎందుకని ఎంచుకోవట్లేదు? మంచి మాటలు ఎందుకని ఎంచుకుని జీవించట్లేదు? మంచి మాటలు ఎంచుకుని ఎందుకని మంచి ఆలోచనతో ముందుకు పెట్టలేదు? ఈరోజున ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అంటే, ఈరోజున ఘోరాతి ఘోరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి అంటే, ఈరోజున ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏమిటంటే మనుష్యుడు మానవుడిలో ఉన్నటువంటి మాటలు. ప్రియులారా, ఈరోజున కొంతమంది దొంగలు అవుతున్నారు, దోపిడీ దొంగలు అయ్యేవాళ్ళు ఉన్నారు, హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మరి రకరకాలైనటువంటి ఘోరాతి ఘోరమైన సంఘటనలు ఈ లోకంలో, ఈ భూలోకంలో జరుగుతున్నవి. కొంతమంది దేవుని బిడ్డలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఎందుకనంటే ప్రియులారా, మనం ఎంచుకునే మాటలను బట్టి మన జీవితం ముందుకు కొనసాగింపబడుతుంది. మనం ఎంచుకున్న మాటలను బట్టి మనం ఏ విధంగా ఎదుగుతామో దానికి ఉంటుంది అన్నమాట. మనం ఎంచుకున్న మాటలను బట్టి మనము సంతోషముగా ఆనందంగా జీవించగలుగుతాం. మనం ఎంచుకున్న మాటలను బట్టి మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో మరి నిర్ణయించబడతాయి. మనం ఎంచుకున్న మాటలను బట్టి మన యొక్క జీవితము 100% ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఏ మాటలను మనం ఎంచుకుంటున్నాం? పనికొచ్చే మాటలను ఎంచుకుంటున్నామా? పనికి రాని మాటలు మనం ఎంచుకుంటున్నామా? ఉపయోగపడే మాటలు మనం ఎంచుకుంటున్నామా? ఉపయోగపడని మాటలు మనం ఎంచుకున్నాం? ఒక్కసారి మనం ఆలోచిద్దాము. కుటిలైన మాటలు, మంచి మాటలు ఏ విధంగా మనం ఎంచుకుని జీవిస్తున్నామో ఒక్కసారి ఆత్మమనం చేసుకుందాం. సామెతలు 6:12 చదువుకుందాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. చూడండి, కుటిలమైన మాటలు మాట్లాడేవాడు. కొంతమంది ఎప్పుడు కూడా ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా ఇతరులను బాధపడే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మంచి మాటలు వాళ్ళు నోట్ల నుంచి రావు, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఆలోచించారు, మంచి మాటలు నోట్ల నుంచి రావు. అందుకని కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడంట. చూడండి, దుష్టుడు అంటే సాతానుడు వాడిలో ఉన్నాడు. సాతానుడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి వాడు పనికి మాలిన మాటలు మాట్లాడతాడు. సాతానుడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి ప్రియులారా, వాళ్ళు మంచి మాటలు రావు, దుష్టుడు మాటలే వస్తవి, సాతాను యొక్క మాటలే వస్తవి, నాశనకరమైన మాటలే వస్తవి, ఉపయోగకరమైన మాటలు రావు. ప్రియుల స్వార్థపూర్వమైన మాటలే వస్తవి, తగాదాలు పెట్టే మాట్లాడు వస్తవి, పోట్లాడలు పెట్టే మాటలే వస్తవి. అందుకని మరి మనం హృదయములో ఏ మాటలు నింపబడినాయో కూడా ఒకసారి ఆలోచించాలి. మరి సామెతలు 8:13 చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము నాశయించుకున్నట్టే అన్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము నశాయించుకున్నట్టే అంటాడు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగితే చెడు మాటలు రావు, పనికి మాలిన మాటలు రావు, మంచి మాటలు వస్తవి, మంచి తలంపులు వస్తవి, మంచి ఆలోచనలు వస్తవి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనం అసహించుకున్నట్టే అన్నాడు. మరి దేవుని యందు మన భయభక్తులు కలిగితే చెడుతనము అంటే చెడు వాటిలన్నిటి కూడా మనం అసహించుకుని జీవిస్తాం. చెడు అన్నింటిని కూడా మనం ప్రక్కన పెట్టి జీవిస్తాం. చెడు అన్నింటిని కూడా మనం వదిలేస్తూ జీవిస్తాం అన్నమాట. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించువాడు వర్ధిల్లుతారు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు శాంతి సమాధానంతో జీవిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ధైర్యముతో జీవిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు నమ్మికతో జీవిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు వర్ధిల్లుతారు. ప్రతి పనిలో కూడా, చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు వర్ధిల్లుతారు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం మనం? యెహోవా యందు భయభక్తులు కలిగి మన యొక్క జీవితాలను ఏ విధంగా కొనసాగిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. అందుకని మరి ఈ కుటిలమైన మాటలు మాట్లాడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. సామెతలు 13:8 మనం చదువుకుందాం. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినుడు అన్నాడు. దరిద్రుడు ఏ మాటలు వింటాడంట? బెదిరింపు మాటలు వింటాడంట. దరిద్రుడు బెదిరింపు మాటలు వింటాడు. దరిద్రుడు బెదిరింపు మాటలు విని తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. దరిద్రుడు బెదిరింపు మాటలు విని ప్రియులారా మరి తన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను అన్నాడు. దేవుడిచ్చాడు ఈ ప్రాణాన్ని,
దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని, దేవుడిచ్చిన యొక్క జీవితములు, దేవుడిచ్చిన యొక్క ప్రాణములు మనం జీవిస్తూ ఆయన నామములు మనం ముందుకు కొనసాగింపబడాలి. అందుకని ఒక దరిద్రుడిలాగా, దరిద్రుడు బెదిరింపు మాటలు మాట్లాడేవాడుగా మనం ఉండకూడదు ప్రియులారా. దరిద్రుడు బెదిరింపు మాటలు, దరిద్రుడికి అధైర్యం వస్తుంది, ధైర్యం ఉండదు. దరిద్రుడికి అపనమ్మకం ఉండదు ప్రియులారా. దరిద్రుడు ఏ పని కూడా చేయలేడు. అందుకని చాలామంది పెద్దలు అంటారు, నువ్వు దరిద్రుడివి, నువ్వు దరిద్రుడివి. పెద్దలు అంటారంట, నువ్వు సన్నాసివి, దేనికి పనికిరాను దరిద్రుడు అని ఊరినే అంటారా పెద్దలు? నిజమే అంటారుగా ప్రియులారా. పెద్దల నుంచి వచ్చే నోటు మాటలు కొన్ని చాలా మాటలు వాస్తవాలే, నిజాలే. వాళ్ళు ఊరినే అనరు. పెద్దలు ఎందుకు అంటారు? చూసి 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 దరిద్రుడు చేసే పనులు చూసి చూసి వీడు ఏ పనులు చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, వీడు ఉపయోగపర పనులు చేస్తున్నాడా, కుటుంబానికి ఉపయోగ పనులు చేస్తున్నాడా, భార్య బిడ్డలకు ఉపయోగపరమైన పనులు చేస్తున్నాడా, బంధుమిత్రులకు ఉపయోగకరమైన పనులు చేస్తున్నాడా, ఎవరికి ఉపయోగపరమైన పనులు చేస్తున్నాడు వీడు దరిద్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, స్వార్థపూరితమైన జీవితం. ఒక మంచి మాట లేదు, ఒక చెడు మాటలే మాట్లాడతాడు. మంచి మాట అనేది వాడి యొక్క జీవితంలో ఉండదు ప్రియులారా. దరిద్రుడు దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. వాడి నోటి నుంచి ఒక మంచి మాట కూడా రాదు. అందుకని వీడు దరిద్రుడు అని పెద్దలు వాడు జీవించే విధానాన్ని అన్నిటిని కూడా చూసి అంటారు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా ఏమని రాయబడి ఉందంటే, ఒకని ప్రాణమునకు వారి ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినుడు అన్నాడు. నీతిమంతులు వెలుగు తేజనులను, భక్తిహీనులదేమో ఆరిపోవును అన్నాడు. నీతిమంతుడు మరి ఎలాగంటే వెలుగు తేజరులను అంటున్నాడు. నీతిమంతుడు వెలుగుగా ప్రకాశిస్తాడు, నీతిమంతుడు వెలుగుగా ప్రకాశిస్తాడు, నీతిమంతుడు వెలుగులో జీవిస్తాడు, నీతిమంతుడు వెలుగులో పయనిస్తాడు, నీతిమంతుడు వెలుగులో వర్ధిల్లుతాడు ప్రియులారా. దరిద్రుడు, భక్తిహీనుడు, మరి అధైర్యపడు, ధైర్యం లేనివాడు, అపనమ్మకం గలవాడు, గర్విష్టి, అహంకారి, మరి దీపములాగా ఆరిపోతాడు ఏదో ఒక రోజున ప్రియులారా. అందుకని ఇక్కడ వాక్యం రాయబడి ఉందంటే, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అన్నాడు. గర్వం వలన ఏమొస్తుందంట ప్రియుల? జగడమే పుట్టును అంటున్నాడు. గర్విష్టి గర్వంతో జీవిస్తాడు, గర్విష్టి అహంకారంతో జీవిస్తాడు, గర్విష్టి తనకి గర్వంతోనే ఏమైపోతాడంటే అణచివేయబడతాడు. గర్విష్టి తన యొక్క గర్వంతోనే అణచివేయబడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని విశ్వాసము కలిగి ప్రియులారా నీతిమంతుడిగా జీవించేవాడు ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు. ఏ విధంగా వదులుతాడు అన్నాడు ఇక్కడ? వెలుగు తేజరిలను అంటున్నాడు ప్రియులారా. నీతిమంతులు ఇప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది, ఇతరులకి ప్రకాశింపజేస్తుంది వెలుగు. అందుకని ప్రియులారా ఆ వెలుగులో జీవించడానికే మనం ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలి. సామెతలు 12:18 మనం చదువుకున్నట్లయితే, కత్తిపోటు వంటి మాటలు పలుకవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అంటున్నాడు. కత్తిపోటు మాటలు చూడండి. కొంతమంది పెద్దలు అంటారు, కమ్మకత్తి అవసరంలా, కొడవల అవసరంలా, లేకపోతే వేరే ఆయుధం అవసరం లేదు, నాలుకుంటే చాలు, ఆ నాలుగుతోనే చంపేస్తారంటారు. మన నాలుక కత్తి కన్నా పొదునైనది, గొడ్ల కన్నా పొదునైనది, కమ్మకత్తి కన్నా పొదునైనది, ఒక చాకు కన్నా పొదునైనది. చూడండి, నాలుగుతోనే మాట్లాడి ఎంతమందిని బాధ పెడతారో కొంతమంది. ఈ నాలుగుతో మాట్లాడి ఎంతమందిని ఇబ్బందులు పెడతారు. అందుకని జ్ఞానులు నాలుగు ఆరోగ్యకరముగా ఉంటుంది అన్నాడు. జ్ఞానము కలిగి మాట్లాడే మాటలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి, జ్ఞానము కలిగిన మాటలు ఎంత సంతోషాన్ని ఇస్తాయి, జ్ఞానం కలిగిన మాటలు ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకని ప్రియులరా మరి ఆ సామెతలు 18:8 చదువుకున్నట్లయితే, కుండెగాని మాటలు రుచిగల భోజములు అవి లోకడపులోనికి దిగిపోవును అన్నాడు. చూడండి, కుండెమగల మాటలు ఎంతో రుచికరమని, అవి భోజనములుగా ఉండేయని, అవి కడుపులోనికి దిగిపోతాయని అంటున్నాడు. మరి సామెతలు 26:22 చదువుకుందాం. కుండెగాన మాటలు రుచిగల పదార్థములు అంటేవి అవి కడుపు లోపలికి దిగిపోను అంటున్నాడు. కుండెగాని మాటలు, ధైర్యాన్నిచ్చే మాటలు, సంతోషాన్నిచ్చే మాటలు, ఆనందించే మాటలు, అవి రుచిగల పదార్థం లాంటివి అంటున్నాడు. అవి కడుపులోనికి దిగిపోతాయి. మరి జగడం పెట్టే మాటలు, అసూయ మాటలు, అవి కడుపులోకి దిగుతాయి అంటే వేదన పరుస్తూ ఉంటాయి, కలవర పెడతా ఉంటుంది,
బాధ కలిగిస్తూ ఉంటవి. అందుకని ప్రియులారా, మరి మంచి మాటలు మాట్లాడుతూ మనం జీవించాలి, మంచి మాటలు మాట్లాడుతూ మనం జీవించాలి. అందుకని 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. చూడండి, ఏం కాచుకోవాలంట? పెదాలను కాచుకోవాలి. పెదాలను కాచుకోవాలంటే దానికి ముందు హృదయాన్ని దేవుని యొక్క మాటలతో నింపాలి, మంచి మాటలతో నింపాలి. అందుకని జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా అంటున్నాడు. మంచి దినాలను చూడగోరు వాడు, మంచి రోజులను చూడగోరు వారు, మంచి దినాలను మంచి రోజును చూచి జీవించేవాడు. మరి ప్రియుల, చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోలవలను అంటున్నాడు. పెదాలను ఎప్పటికప్పుడే మనం కాచుకుంటూ ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఏమిటి? మన పెదాల నుంచి ఏ మాటలు వస్తున్నవి? మన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నవి? మన పెదాల నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నాం? మన యొక్క నోటి నుంచి ఏ మాటలు పలుకుతున్నాం అనేది ఎప్పటికప్పుడే మనము మన యొక్క పెదాలను మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. కొంతమందికి తమ యొక్క పెదాలు తమ యొక్క ఆధీనంలో ఉంచి వచ్చిన మాట వచ్చినట్టు, పలిగిన మాట పలిగినట్టు, చెప్పిన మాట చెప్పినట్టు గబగబ బడబడబడ చెప్పేసేవాడు కొంతమంది ఉంటారు. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది. నా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాను. పోట్లాడేటప్పుడు ముందు వచ్చేద్ది, పోట్లాడడానికి ముందు వచ్చేసి ఓగు మాట్లాడేద్ది. ఓడతారతోటి ఓగు పెద్దగా మాట్లాడేద్ది. ఓ పెద్ద ఆయన చూసి ఏమన్నాడంటే, ఈ అమ్మాయి లాయర్ అయితే బాగుండు, కోర్టులో బాగా వాదిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, కొంతమంది మాటలు పెదాల నుంచి ఓకు వస్తానే ఉంటాయి. అవి మంచి మాటలా చెడు మాటలా? మనం ఏం మాట్లాడుతున్నాం? మన పెదాలను ఎప్పటికప్పుడే ఆదరణ ఉంచుకోవాలి. దేవుడు ఈ పెదాలను ఎందుకు ఇచ్చాడు? అందమైన పెదాలను ఎందుకు ఇచ్చాడు? నాలుగుని ఎందుకు ఇచ్చాడు? ప్రియులారా, మంచి మాటలు మాట్లాడటానికి, రుచికరమైన వాటిని తిని సంతోషించి ఆనందించడానికి ఇచ్చాడు. దేవుడు ఆదాముకి చెప్పాడు ఆ పండును తినొద్దని. ఆదాముకు తెలుసు ఆ పండును తింటే ఏమవుతుందో. కానీ అవ్వ వెళ్ళి తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. రుచిగా ఉంటుంది, మంచిగా ఉంది, బాగుంది, తిను అనే మాయ మాటలు చెప్పి ఇచ్చింది. వాళ్ళిద్దరూ పాపం పడిపోయారు. దేవుడు ఇచ్చిన దారిని, దేవుడు చెప్పిన దారిని, చెడు దారిని మనం చేయకుండా ఉంటే, చెడు మాటలు మాట్లాడుకుంటే, చెడు పెదాలతో మనం పలకకుండా ఉంటే మన యొక్క జీవితం మంచిగానే ఉంటుంది. అందుకనే మరి మంచి మాటలు పలికేవాళ్ళు, మంచి మాటలు మాట్లాడే ఎలా ఉంటారంటే మంచి నేలను పోలి ఉంటారు. ప్రియులారా, మంచి నేలను పోలి ఉంటారు. మంచి నేలను పోలి ఉన్నవారు ఎలా ఫలిస్తారంట? 100 దంతులుగా ఫలిస్తారు, 30 దంతులుగా ఫలిస్తారు, 60 దంతులుగా ఫలిస్తారు. మంచి నేలను పోలి ఉన్నవారు ఏం ఫలించరు, అది తీసి పారవేయబడతారన్నమాట. కాబట్టి మనం ఈ లోకంలో మరి మంచి నేలను పోలి ఉన్నామా? మంచి మాటలు మాట్లాడి మనం జీవిస్తున్నామా? పనికిరాని మాటలు మాట్లాడుతున్నామా? కుటిలమైన మాటలు మాట్లాడుతున్నామా? స్వార్థపూర్వమైన మాటలు మాట్లాడుతున్నామా? అసూయకరమైన మాటలు మాట్లాడుతున్నామా? నిజముగా ఈ లోకంలో మనుషులు, మానవులు జీవించాలంటే చాలా కష్టమే, చాలా కష్టమే. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ స్వార్థపరులే. అందరూ పాపం చేసి దేవుని దూరం అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి స్వార్థం వారు చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజముగా ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇక్కటి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, దగ్గర తీసుకునేవాళ్ళు ఇహలోకంలో చాలా తక్కువ మంది. కానీ మన దేవుడు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు మన మీద కనికరం చూపిస్తూనే ఉంటాడు. మన దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు, నిన్నాడేడు దేవుడు, మారణ దేవుడు, మరవన దేవుడు. మనల్ని ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే మనం నిలబెట్టాడో, ఎప్పుడైతే మనం ఎన్నుకున్నాడో, ఎప్పుడైతే మనం ఏర్పాటు చేశాడో ప్రియులారా, అప్పటి నుంచే మనం దేవుని యందు శ్వాస నుంచి దేవుని నమ్మిక జీవించాలి. ప్రియులారా, మనం మారుతాం, మన యొక్క ఆలోచనలు మారుతున్నాయి, మన పద్ధతులు మారుతున్నాయి, మన నడవడి మారుతుంది. కానీ దేవుడు మారుతాడంటే మారట్లేదు. మన దేవుడు మనల్ని ఎప్పుడైతే పిలిచాడో, ఆయన ఎప్పుడైతే పిలిచినప్పుడు ఎట్లా ఉన్నాడో ఆయన అట్లాగే ఉంటాడు. కానీ మనమే మారేది, మనమే మారి మన స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నాం. మనమే మారి మన యొక్క అసూయపరమైన జీవితం జీవిస్తున్నాం. మనమే మారి ఇహలోకం మీద ఆధారపడి ప్రేమను మనం పంచగా
ప్రేమను మనం చూపించక కలుషితమైనటువంటి ప్రేమతో, స్వార్థపూర్వమైన ప్రేమతో, అసూయ కలిగిన ప్రేమతో మనం జీవిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్పాడు, నరును ఆశ్రయించుడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. కానీ ఈ భూలోకంలో మనం ఎవరిని ఆశ్రయిస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఈ భూలోకంలో మనం ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయించి జీవిస్తున్నామా? నరుని ఆశ్రయించి జీవిస్తున్నామా? ఎవరి మాటలు ఏందో మనం ఉండి జీవిస్తున్నాం కూడా ఒకసారి ఆలోచించాలి. పెదాలతో పలికే మాటలు, హృదయంతో కాదు. పెదాలతో పలికే మాటల్లోనే మనం ఉంటున్నాం. కానీ ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. హృదయముతో పలికే మాటలతో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. పెదాలతో పలికే మాటలు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి మంచి మాటలు మాట్లాడుతూ దేవుళ్ళు మనం అందరం కూడా ఇద్దాం. దేవుడికి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ నామమున ప్రభా, నీ వాక్యాన్ని విని ఉన్న తండ్రి, ఇగో నా ప్రభా, మంచి మాటలు మాట్లాడి మంచిగా జీవించండి. మంచి మాటలు మాట్లాడి మీరు ఫలించండి. మంచి మాటలు మాట్లాడి మీ యొక్క హృదయాన్ని నింపుకోండి. మంచి మాటలు మాట్లాడి నీకు ముందు ఉపయోగకరముగా ఉండండి అని నీకు వాక్కుల ద్వారా తెలియవచ్చావు. కాబట్టి నా తండ్రి, మేము ఎప్పుడు ఎల్లప్పుడూ నా ప్రభువా మంచి మాటలే, పనికొచ్చే మాటలే, పనికిరాని మాటలు పలకకుండా నా తండ్రి జీవించడానికి సహాయం చేయి. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనకు ఇస్తున్న వారందరినీ ఒక్కసారి జ్ఞాపంచు, వారి కుటుంబాలను జ్ఞాపంచు, వారి బిడ్డలను జ్ఞాపంచుకో. చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడుండేటువంటి, వ్యాపారంలో తోడుండేటువంటి, ప్రయాణాల్లో తోడుండేటువంటి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. రోగులను స్వస్థపరిచే దేవుడు నీవే, రోగుల ఏడల గొప్ప కార్యము చేయగల దేవుడు నీవే, రోగుల ఏడల ఆశ్చర్య కార్యము చేయగల దేవుడు నీవు నా ప్రభా. కాబట్టి తండ్రి, ఒక్కొక్క రోగిని ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి, రక్తాన్ని ప్రోక్షించండి నా ప్రభా. ఏ రక్తం మీద శిర మీద కాచావు, ఏ రక్తం మీద శిర మీద ప్రోక్షించావు నా తండ్రి, అదే రక్తాన్ని కాచి, అదే రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కలగొచ్చేయమని, మేము జీవించే విధానం కూడా తోడునేటుకోవడమని, ప్రతి నిత్యము ప్రతి దినము కూడా పనికొచ్చే మాటలు మాట్లాడిన తండ్రి, జ్ఞానము కలిగిన మాటలు నా ప్రభా, నీతిమంతుడు కలిగిన మాటలు మరికి జీవించడం సహాయం చేయమని మార్కెట్ యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున్న తండ్రి, ఆమేన్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే.
చెప్పుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. యేసయ్యది శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో ఎందరో నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడూ మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ. ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలవాడు. ఎండిపోయిన నీ స్థితిని మార్చగల దేవుడై ఉన్నాడు. నాత కలిసి పాడతావా? నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. అవును, మారని ప్రేమిది. ఎండిన ప్రతి మోడును మరలా నీ స్థితిని మార్చబోతున్నాడు. ఊహించిన వాటిని చూడబోతున్నావు. సమస్తము నీ దేవునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. 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 నా ప్రియునికి
మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. నీ కన్నీరు తుడుచుకో. నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి. నువ్వు నూతన దినాలు చూడబోతున్నావు. నీ దేవునికి సమస్తము సాధ్యము గనుక విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే.